హలో కామ్రేడ్స్, మ్యాటర్ ఏంటంటే మీ అందరికీ డిస్ప్లే నార్మల్గా అంటే మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, మీ అందరికీ డిస్ప్లే నార్మల్గా ప్రశాంతంగా ఫ్రీగా క్లీన్గా నీట్గా స్వచ్ఛంగా కనబడుతుంది. కానీ నా ఫోన్ డిస్ప్లే మాత్రం ఈ విధంగా గీతలు కనబడతాయి. ఎందుకంటే OnePlus కాబట్టి. చాలామంది అన్నారు, అరే OnePlus అప్డేట్ చేస్తే గీతలు వస్తున్నాయి స్క్రీన్ మీద అన్నారు. అలా వస్తున్నాయని చెప్పి నేను అప్డేట్ ఇప్పుడు చేయలేదు. అయినా కూడా నా దరిద్రం చాలా బాగుండి దరిద్రానికి అదృష్టం బట్టి నా ఫోన్కి లైన్గా వారానికి రెండు కింద దాదాపు 14 గీతలు దాకా వచ్చాయి. దీన్ని ఏం చేయాలో అర్థం కాకపోతే మా ఫ్రెండ్ గారు నన్ను సజెషన్ అడిగాను, ఏం చేయాలంటే మన ఊర్లో మొబైల్ ఫోన్ల మెగాస్టార్, సెకండ్ హ్యాండ్ ఫోన్ల సూపర్ స్టార్ మౌలి ఉన్నారు కదా, ఇంకెందుకు నీకు టెన్షన్, ఒకసారి మౌలిని కనుక్కోమన్నారు. కాబట్టి ఇప్పుడు మేము మౌలి దగ్గరికి బయలుదేరుతున్నాం. మౌలి ఏంటి సొల్యూషన్ ఏంటి? OnePlus సర్వీస్ సెంటర్కి వెళ్తే కొత్త ఫోన్ ఇస్తారు. అప్పుడు నా ఫోన్ నీకు ఏదో ఒకటి వాడుకోవడానికి ఇస్తా వాడుకో. అప్పుడు 18 దాంట్లో చూసుకోమని అంతే. 2 నెలలోనే 2 సంవత్సరాలు. నీ దగ్గర ఫోన్ ఏంటి చూపించు. OnePlus 8 Pro అంటే నా దానికి కూడా లైన్లు వచ్చినాయి. ఏం బ్యాటరీ ఉంది? బ్యాటరీ కూడా అమ్ముతావు? ఇంకే గోల్డ్ ఉంది. మైక్ ఎక్కడ పెడతావు? అందుకే సిగ్నేచర్ ఉంది బ్రో, చాలా బాగుంటుంది. నేను కూడా మంచి ప్లేయర్. 2400 వద్దా? సరే ఎప్పుడు రమ్మంటావు? ఈవినింగ్ రా బ్రో. వేరే ఫోన్ ఇస్తావా? ఫోన్ ఇస్తా బ్రో, ఈవినింగ్ రా. మౌలి ఏమో ఫోన్ కోసం ఈవినింగ్ రమ్మన్నా కదా, ఈ లోపు నాకు ఇంకో ఫోన్ వచ్చిందన్నమాట. ఆ ఫోన్ ఏంటంటే సేమియా తిందామని చెప్పేసి, అంటే మన పవన్ ఉండే కదా, పవన్ వాళ్ళ ఇంట్లో స్పెషల్గా సేమియా వండారంట, దానికోసం రమ్మని పిలుపు వచ్చిందనమాట. సరే సేమియా ముఖ్యమా ఫోన్ ముఖ్యమా అని, సేమియా ముఖ్యమా సెల్ ఫోన్ ముఖ్యమా అని చాలాసేపు ఆలోచించా. సెల్ ఫోన్ కన్నా నాకు సేమియా ముఖ్యం అనిపించింది. సరే ఇక్కడికి వచ్చి చూస్తే పవన్ గారితో పాటు మన కిరణ్ గారు ఉండు, శ్రీను గారు చాలా బిజీగా ఫోన్ నొక్కుతూ చాలా బిజీ అనమాట. పవన్ గారు సేమియా ప్రిపేర్ చేస్తాడు కాబట్టి ముందు సేమియా తినేసి తర్వాత మౌలికి ఫోన్ చేద్దాం. ఒకవేళ అంటే ఈలో ఫోన్ వచ్చింటే నాకు ఫోన్ చేసేవాడు, రాలేదు కాబట్టి ఇంకా ఫోన్ చేయలేదు. ఇంకోసారి మౌలికి ఫోన్ చేద్దాం, ఏమంటాడు చూద్దాం. ఓకే పవన్, ఇప్పుడే పవన్ గారి దగ్గర సేమియా తినేసి ఇంకా మౌలి దగ్గరికి వెళ్తున్నాం ఫోన్ కోసం. మౌలి ఒకవేళ ఉంటే ఫోన్ తీసుకుంటా, లేకపోతే ఫోన్ చేస్తా, ఏమంటాడో చూసి ఇవాళ కాకుండా రేపైనా ఫోన్ తీసుకుంటా. కాబట్టి మౌలి దగ్గరికి వెళ్దాం. మౌలి ఫోన్ ఫోన్ మౌలి ఆడికి వేరే ఫోన్ ఇచ్చి నీకు ఆ ఫోన్ ఇస్తా. మన నాకు రేపు వస్తుందా ఫోన్? అయితే రేపు రా. ఇవ్వలేనట్టేనా? రేపు రా బ్రో, ఇస్తా. ఇందాకేమన్నా ఈవినింగ్ రమ్మమ్మా. అమ్మా ఆడికి వేరే ఫోన్ ఇవ్వాలి కదా బ్రో, అందుకు లేట్ అయింది. అయితే రేపు అంటావా? రేపు రా. రేపు ఇస్తా అంటాను బ్రో ఫోను. ఇప్పుడు అవదంట, రేపు ఇస్తా అంటాను. అదేంటన్నా ఇప్పుడు వరకు ఉన్నాం కదా ఫోన్ ఇస్తాడని, అంటే ఆ ఫోన్లో డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసి మనోడికి వేరే ఫోన్ ఇచ్చి నాకు ఆ ఫోన్ ఇస్తా అంటాను. ఇది పెద్ద ఆపరేషన్ లెక్క ఉందిగా. 24 గంటల ఆపరేషన్ అంటే 24 hours ఆగమంటాడు మన అయితే. ఓకే అట్లయితే ఓకేలే, ఏం కాదు. సరే రేపు వద్దాం. మరి అయితే వాతావరణం కూడా చాలా డల్గా ఉంది, వర్షం పడిద్దాం. వెళ్ళిపోదాం పదాం, మనం చాలా టైం అయిపోయింది. ఇది 24 గంటల ఆపరేషన్, కిరంగా 24 గంటల ఆపరేషన్ ఇది. రేపు రమ్మంటున్నాను మౌలి ఇంకా. కాబట్టి ఇవాళకి ఈ బ్లాగ్ ముగిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా బై బై, సీ యూ.